చూడండి, ఈరోజు మనమైతే దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాం. దానికి కావలసిన పదార్థాలు: నూగులు, పల్లీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, టమాటో. చూడండి, దోసకాయని చెక్కు తీసుకోకుండా ఇలా కోసుకుందాం. పచ్చడి కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి, దోసకాయ ముక్క, టమాటా ముక్కలు గిన్నెలో వేసుకుందాం ఉడకబెట్టుకోవడానికి. కొంచెం వాటర్ అయితే తీసుకుందాం. చూడండి, పల్లీలు అయితే వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం నూగులు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకుందాం. మంచిగా చిట్టపట్లు ఆడేలాగా వేయించుకుందాం, మంచిగా దోరగా. ఇప్పుడు చూడండి, వేగాయి తీసుకుందాం. చూడండి, పచ్చిమిర్చికి సరిపడా ఆయిల్ తీసుకున్నాం కదా, అందులో ఇది వేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఉడకబెట్టుకోవడానికి దోసకాయ, టమాటా పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. చూడండి, పచ్చడి అయితే ఇలా కచ్చా పక్కగా పట్టుకోవాలి. చూడండి, పచ్చడికి సరిపడా ఆయిల్ అయితే తీసుకుందాం. అన్నీ కలిసిన పోపు గింజలు అయితే వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. కచ్చపక్కగా దంచుకున్న ఎల్లుల్లి అయితే వేసుకుందాము. అలాగే పసుపు కూడా సరిపోయినంత వేసుకుందాం పచ్చడికి. ఇప్పుడైతే చట్నీని మనం తయారు చేసుకున్నాం కదా, వేసుకుందాం. పచ్చడి అయితే అయింది కదా, ఇక కొత్తిమీర వేసుకుందామండి. ప్లీజ్ నా పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.